హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే రావాలి. 1 వీక్లోనే మీకు సెలెక్షన్ చేసే జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి నిన్న 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై అయితే చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, డేట్ అనేది 20 July, వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్ అంటే ICFRE అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి కోంపల్లి లొకేషన్లో ఈ సంస్థ అనేది ఉందన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. కాకపోతే పోస్టింగ్ మాత్రం హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉంటుంది. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తున్నారు. సో మనకి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేస్తానంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్లు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఇలా వివిధ రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి 30 July రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో మీకు వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. నోటిఫికేషన్ లాస్ట్ పేజీలో మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ లాస్ట్ పేజీలో ఇచ్చినటువంటి 2 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో ఏం చేస్తారంటే, సో ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది రాయాలి. సో మీకు చెప్తాను ఏం రాయాలనేది. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి. అండ్ తర్వాత మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లు, తర్వాత మీ ఫాదర్ నేమ్, ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండ్ తర్వాత ఏజ్ ఎంత. సో ఏజ్ వచ్చేసి మీరు June 1, 2026 కల్లా మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అది మెన్షన్ చేయాలి. అండ్ మీ యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీరు మ్యారీడా, అన్మ్యారీడ్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మనకి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు. పెద్ద కష్టమైతే లేదు. అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ రాయడం అయితే చాలా సింపుల్గానే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ రాసేసి ఇక్కడ మీ సైన్ పెట్టేసి కింద మీ ఫుల్ నేమ్ రాసేసి తర్వాత లెఫ్ట్ సైడ్లోనేమో మీ ప్లేస్ అండ్ డేట్ అనేది మెన్షన్ చేసేసి డైరెక్ట్గా మీరు July 30 రోజు మన హైదరాబాద్లో ఈ ఆఫీస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్, ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అనేవి మీరు కంపల్సరీగా ఇంటర్వ్యూకి అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ చేసుకోవచ్చని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా చూడండి. మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ
ప్రాజెక్ట్ అసిస్టెంట్కి కానీ 28 ఇయర్స్ ఇచ్చారు. సో ఫీల్డ్ అసిస్టెంట్కి అయితేనేమో 50 ఇయర్స్ వరకే ఛాన్స్ కల్పిస్తున్నారు కాబట్టి చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఒకవేళ మీరు SC ST ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మీకు ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ జూలై 30 రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితేనేమో 28th జూలై రోజు అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అయితేనేమో 29th జూలై రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ICFRA ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి SO, హైదరాబాద్ 500100. సో ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం రెజ్యూమేతో పాటు అప్లికేషన్ ఫామ్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎంత సాలరీ పే చేస్తారు ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఇక్కడ పోస్టుల వారిగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి మనకి సాలరీ వచ్చేసి 20,000 ప్లస్ మీకు HRA కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. HRA అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనమాట. 27% మీకు సాలరీలో HRA అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాదాపు మీకు 5,000 ప్లస్ ఉంటుంది. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ డిజైరబుల్ అని చెప్పేసి సపరేట్గా ఇచ్చారు. సో డిజైరబుల్ మనకి ఇక్కడ క్లియర్గా చూడండి, లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. ఇక్కడ మీరు జాబ్ డీటెయిల్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే మనకి అవసరం అనమాట. ఎసెన్షియల్ అనేది పట్టించుకోండి, డిజైరబుల్ అనేది మీరు చూడొద్దు. సో డిజైరబుల్ లేదని అనుకోండి, ఎందుకంటే అవసరం లేదనమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే BSc డిగ్రీ అనేది బాటనీ కానీ, జువాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్కి సంబంధించి కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ ఇంకా మిగతా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి అయితే వేకెన్సీ ఉందో దానికైతే మీరు BSc డిగ్రీ అనేది ఫారెస్ట్రీ ఆర్ బాటనీ యాజ్ ఏ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా చదివినటువంటి డిగ్రీ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మనకి ఏదైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయో సో దానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే MSc లేదా ఈక్వాలిటీ డిగ్రీ అనేది మరైన్ బయాలజీ కానీ, మరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ కానీ, మరైన్ సైన్సెస్ కానీ, ప్లాంట్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ ఆ రిలేటెడ్ డిసిప్లిన్స్లో చేస్తుంటే CSIR UGC నెట్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మీకు ప్రాజెక్ట్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పేసి. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చారో వ్యాలిడేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా ఉంది కదా, ఇదే మనకి ప్రాజెక్ట్ నేమ్ అనమాట. అప్లికేషన్ ఫామ్లో ఇదే నేమ్ అనేది మీరు మెన్షన్ చేసేసి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అటవీ శాఖ మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఇక్కడ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఫర్దర్గా మీకు ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు కానీ ఇంకా ఇతర సంస్థలో మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి మాకు చాలా ఏజ్ లిమిట్ ఉంది, జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశం. ఎందుకంటే 50 ఇయర్స్ వరకు ఆ ఛాన్స్ అనేది ఇస్తున్నారు. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అయితే అడగండి. మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఈ నోటిఫికేషన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.